సిఎన్ బీకి అనేది బీకి సి వచ్చింది, బీకి సి వచ్చింది చూసుకోండి. బీకి సికి ఏ లాజిక్ ఉంది? +1. బీకి సికి ఉన్న లాజిక్ +1. అలాగే ఓకి ఎన్కి ఏ లాజిక్ -1. ఏకి +1. ఏ తర్వాత బి, తర్వాత ఆర్కి అంటే -1, తర్వాత డి అంటే +1. ఈ విధంగా మనకి ఆల్టర్నేటివ్గా ఫస్ట్ లెటర్ అనేది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ ఒక లెటర్ షిఫ్ట్ అయింది, సెకండ్ లెటర్ అనేది రివర్స్ డైరెక్షన్ ఒక లెటర్ షిఫ్ట్ అయింది. ఈ విధంగా మనకి సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయింది, డీకోడ్ ఫామ్లో తీసుకొచ్చారు. అలాగే బోర్డ్ అనేది ఆ సీక్వెన్స్ ఫాలో అవుతూ మనకి సిఎన్ బీక్యూ ఫామ్ కింద అయింది. అటువంటిప్పుడు క్రైమ్ అనేది ఏ ఫామ్లోకి వచ్చిందో చూద్దాం. సి ఈ ఆడ్ నెంబర్ చూసుకుంటాం. తర్వాత సి ఫస్ట్ లెటర్ +1 కదా, ఆడ్ నెంబర్లో ఉన్నవండి. ఆడ్ నెంబర్లో సేమ్ ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఫాలో అవుతుందో అదే ఫాలో అవుతుంది. ఎందుకు ఆర్డర్ ఇది +1, ఇది +1, ఇది +1 అన్ని ఆర్డర్ లెటర్లో ఉన్నాయి కదా. +1 ఉన్నాయని చెక్ చేస్తాం. అదే చూడండి. సికి ఏమొస్తుంది? డి వస్తుంది. గ్యాప్ ఐకి జే వస్తుంది, ఈకి ఎఫ్ వస్తుంది. అంటే మీరు ఎలాగ ఇందులో వస్తుందంటే మీరు ఒక లెటర్ ఫార్వర్డ్ లెటర్, ఒక లెటర్ బ్యాక్వర్డ్ లెటర్ షిఫ్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నేను ఎలాగ తీసుకోవాలి. తర్వాత అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా ప్రాబ్లమ్ చేయకుండా ఉండడం కోసం ఇలా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది తప్పు అనేది చేయాలి నా ఉద్దేశం. మీకు ఎలా వస్తే అలా చేయొచ్చు. ఆర్కి 1 లెటర్ బ్యాక్ ఉంది, ఆర్కి బ్యాక్ క్యూ, ఆర్క్ బ్యాక్ లెటర్ ఏంటి, అలాగే ఎంకి బ్యాక్ లెటర్ ఏంటి ఎల్. ఇది ఎల్. ఈ ఆప్షన్ మనకి ఎందులో ఉందో చూసుకోండి. DQJLF అనేది ఏ ఆప్షన్ ఉందో అది మనకి ఆప్షన్ చేసుకుంటాం. తర్వాత సెకండ్ నైఫ్ కోడ్ ఏంటి? $3%#5. ఇది ఏ కోడ్లోకి ఇచ్చాం కదా, స్టార్టింగ్లో మీరు చూసే లెక్క ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ మనకి ఈ కోడ్లు ఇచ్చారు చూసారు కదా, ఈ కోడ్ టైప్ ఇచ్చారు, ఆ విధంగా ఇచ్చారు. నైఫ్ కేని డాలర్ కింద 3ని నైఫ్ని డీకోడ్ వచ్చేసి $3%#5 కింద ఇచ్చారు. అలాగే లేక్ ఏమిచ్చాడు? లేక్ని $7@$5 కింద ఇచ్చాడు. ఇప్పుడు ఫెయిల్ కోడ్ ఏంటి ఉంటుంది? ఎఫ్ ఎక్కడ ఉంది చూసుకోండి. ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 4th లెటర్ ఏముంది? యాష్ తీసుకుంటాం. తర్వాత ఏ ఉంది? ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అంటే సెకండ్ లెటర్. లేక్లో సెకండ్ లెటర్, లేక్లో సెకండ్ లెటర్ రేట్ అవుతుంది @ అవుతుంది. తర్వాత ఐ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? నైఫ్లోని థర్డ్ లెటర్ ఎక్కడ ఉంది? పర్సంటేజ్. తర్వాత ఎల్, లేక్లో ఫస్ట్ లెటర్ ఇస్తాను. ఇది ఆన్సర్. %% దీనికి ఆన్సర్. ఇది ఏదైతే ఆప్షన్ ఉందో అదే ఇది ఆన్సర్. అప్పుడు తర్వాత అలాగే క్యాట్ని మనకి ఈ విధంగా కోడ్ ఇచ్చాడు. డాగ్ని 416 నుంచి చేస్తాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం. క్యాట్ అంటే సి, ఏ అంటే 1, టీ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంతా 20, అలాగే డాగ్ 4, ఓక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 15, జీకి 7. ఇప్పుడు 2514కి ఈ కోడ్ 2514 డీ కోడెడ్కి కోడ్ ఎంత అని రివర్స్ ఆర్డర్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? 25144 2 వాల్యూ ఎంత? బి. ఏ వాల్యూ ఎంత? 1 వాల్యూ ఎంత? ఏ. తర్వాత డి. ఇది ఒక ఆప్షన్ ఉందా? ఇంకేం ఆప్షన్ ఉన్నా చూడండి. తర్వాత 2 తీసుకున్నాం. 2 25 ఎటు
14 వస్తుంది, N14 4 BEADD YADD YND. ఇలా మనకు ఈ ఆప్షన్ BEDD అనేది అనేది ఆప్షన్ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, మనం టిక్ పెడితే మనకు ఆన్సర్ అనేది తప్పు అవడం చేస్తుంది. ఇంకా ఏ విధంగా చేయొచ్చు అనేది చేస్తే మనకి YADD వచ్చింది, YNDD కూడా వచ్చింది. అప్పుడు అలాంటప్పుడు మనకి థర్డ్ ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుంది. అటువంటిప్పుడు సెకండ్ ఆన్సర్ కరెక్ట్, థర్డ్ ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా ఎలా చేసుకొని చాలా ఆన్సర్ అవుతుంది. అటువంటిప్పుడు మనకు ఆన్సర్ ఏంటవుతుంది, కెనాట్ బి డిటర్మిన్ అంటే మనం డిటర్మిన్ చేయాలి. సపోజ్ YNDD అని వచ్చింది అనుకోండి, YNDD నుంచి అప్పుడు కోడ్ కింద ఏం రాసుకోవచ్చు, 25 14 4 కింద రాసుకోవచ్చు. అలా కదా YADD అనే కోడ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనం కూడా 25 1 4 కింద డీకోడ్ చేయొచ్చు అనమాట. మరి డైరెక్ట్ రివర్స్ ఇచ్చారు కాబట్టి మనం అయితే దానికి మోర్ దెన్ 1 ఆన్సర్ ఉంది కాబట్టి మనం కాంట్ బి డిటర్మైన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ అని చెప్పడం కాబట్టి కాంట్ బి డిటర్మైన్ దాన్ని డిటర్మైన్ చేయాలి చెప్తున్నాం. తర్వాత మొబైల్ నెంబర్ 56. మొబైల్ 56 ఎలా అవుతుంది చెప్పాను. ఎం యొక్క వాల్యూ ఎంత చూసుకోండి. ఎం యొక్క వాల్యూస్ ఎంత చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం. ఎం యొక్క వాల్యూ ఎంత జనరల్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నెంబర్. ఎం యొక్క వాల్యూ 13. తర్వాత ఓ యొక్క వాల్యూ 15, బి యొక్క వాల్యూ 2, ఐ యొక్క వాల్యూ 9, ఎల్ యొక్క వాల్యూ ఎల్ యొక్క వాల్యూ 12, ఈ యొక్క వాల్యూ 5. ఇవన్నీ కలిపితే మనకి 56 వస్తుంది. అలాగే మీకు ఫోన్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేయండి. ఫోన్ యొక్క పి యొక్క వాల్యూ ఎంత, పి యొక్క వాల్యూ ఎంత 16, హెచ్ యొక్క వాల్యూ 18, ఓ యొక్క వాల్యూ 15, ఎన్ యొక్క వాల్యూ ఎంత 14, ఈ యొక్క వాల్యూ 5. ఇవన్నీ కలపండి ఎంత వచ్చింది మీకు ఆన్సర్ 58 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఇంకా మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి.